ఓకే, వైసీపీ ఇన్ఛార్జీల 9వ జాబితా విడుదలైంది. ఒక పార్లమెంట్, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిని ప్రకటించారు. నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి, మంగళగిరి అసెంబ్లీ ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య, కర్నూలు ఇన్ఛార్జిగా ఇంతియాజ్ నియమించారు. ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద విరమణ తీసుకున్న ఇంతియాజ్ నిన్న వైసీపీ కండువా కప్పుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కృప వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి 9వ లిస్టును కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే ఒక ఎంపీ స్థానానికి అలాగే 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించారు. ప్రధానంగా ఇందులో చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ కీలక నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి ఎవరిని ఆ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టాలి, వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దించాలనే దానికి సంబంధించి సీఎం జగన్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో ఆయన్ని ఎంపీగా పెట్టాలనుకున్నప్పటికీ కూడా ఆయన వివిధ కారణాల వల్ల ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరేందుకు కూడా అంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరుకు విజయసాయిరెడ్డి ద్వారా చెక్ పెట్టాలంటూ కూడా ఆ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని ఈసారి ఎన్నికల బరిలోకి దించబోతున్నారు. ఇక 2 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఒకటి కర్నూలు అలాగే ఒకటి మంగళగిరిలో అయితే ప్రస్తుతం గంజి చిరంజీవి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమె అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం మనకి అందుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా గంజి చిరంజీవి ఉన్నారు. గంజి చిరంజీవి స్థానంలో ఇప్పుడు లావణ్యకి అవకాశం ఇచ్చారు. లోకేష్ ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఓడించాలని ఒక టార్గెట్ ని వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. ఇటీవలే పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆర్కే కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆర్కే కూడా మంగళగిరి ఎలక్షన్ బాధ్యత అంతా కూడా అప్పగించారు. ఇందులో భాగంగానే మురుగుడు లావణ్యను అక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఈసారి లోకేష్ పైన మురుగుడు లావణ్య పోటీ చేయబోతున్నారు. ఇక కర్నూలుకు సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ సిట్టింగ్ అఫీస్ గా ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఆయన పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదంటూ కూడా అఫీస్ గా ప్రకటించారు. అయితే సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానంటూ కూడా ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే నిన్న ఏదైతే సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరినటువంటి ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కు కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఈ 3 ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి ప్రకటన విడుదలైంది. ఒక పార్లమెంట్ అలాగే 2 అసెంబ్లీకి సంబంధించి 9వ లిస్టును వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. కృప. రైట్ దుర్గా.